నమస్తే, వెల్కమ్ టు టీ5 మరో నేత్రం. టాలీవుడ్ హీరోయిన్ శివాని నగరానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రెడ్ కార్పెట్ పరిచారా? ఆవిడ తిరుమల దర్శన సందర్భంగా ఆవిడకి రాచ మర్యాదలు చేశారా? తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆవిడికి 15 నిమిషాల పాటు అక్కడే అవకాశం కల్పించారా? భక్తులందరినీ కూడా పక్కన నెట్టేసి శివాని ఒక్కదానికి 15 నిమిషాల సమయాన్ని కేటాయించారా? దీనిలో వాస్తవం ఎంత, అబద్ధం ఎంత, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంత, దీనిపైన హీరోయిన్ శివాని ఏమంటుంది ఒక్కసారి చూస్తే, ఒక మహేష్ బాబు గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఫేమస్ డైలాగ్, కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు అని. అంటే సామాన్యంగా మనుషులు ఏం చేస్తారు, కళ్ళ ఎదురుగా ఏం జరుగుతుందో అది మాత్రమే చూస్తారు. బట్ బాధ్యత కలిగిన జర్నలిస్టులు ఏం చేయాలి, బాధ్యత కలిగిన మీడియా ఏం చేయాలి, వీళ్ళు 2 కళ్ళతో చూడమే కాదు, దిమాగ్తో చూడాలి, దిమాగ్తో ఆలోచించాలి. 2 కళ్ళ ఎదురుగా జరిగేదాన్ని చూసి ఏదేదో రాసేయడం, ఏదేదో మాట్లాడేయడం, కళ్ళ ఎదురుగా జరుగుతున్న దాన్ని చూసి విని పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అప్పుడు సామాన్య మానవులకి, పౌరులకి, మీడియాకి తేడా ఏముంది? సామాన్య పౌరులకి, జర్నలిస్ట్కి తేడా ఏముంది? సో జర్నలిస్ట్ అనేవాడు, మీడియా అనేవాళ్ళు కళ్ళతోనే కాదు దిమాగ్తో చూడాలి, దునియా మొత్తం చూడాలి. ఆ కళ్ళ వెనక చూస్తున్న దాని వెనక ఏం జరిగింది, ఆ వెనక ఏం జరిగిందో తెలుసుకొని అప్పుడు ప్రజల ముందు ఆ అంశాన్ని ఉంచాలి. అంతేగాని టీ కొట్లో మాట్లాడుకునే విషయాలు తీసుకొచ్చి మీడియాలో పెట్టడం, రచబండ దగ్గర చెట్ల కింద పిచ్చాపాటి పని పాట లేకుండా మాట్లాడుకునే మాటలుంటాయి కొన్ని, అవి తీసుకొచ్చి మీడియాలో పెట్టడం, తాగుబోతులు రోడ్డు పక్కన కూర్చొని మాడుకుంటూ ఉంటారు, వాళ్ళ మాటలు తీసుకొచ్చి మీడియాలో పెట్టడం, ఇవి కరెక్ట్ కాదు. అది మీడియా పని కాదు, అది జర్నలిస్టులు చేసే పని కాదు. నిజమైన మీడియా, నిజమైన జర్నలిస్ట్ ఎప్పుడు కూడా అలా చేయరు. బట్ అలాంటిది లేదు కదా. నిజమైన మీడియా దాదాపుగా చచ్చిపోయింది యూట్యూబ్ ఛానల్ ఎక్కువైపోయాక. నిజమైన జర్నలిస్టులు కూడా చాలామంది చచ్చిపోయారు. వీళ్ళు ప్రముఖ ఛానళ్ళలోనూ, ప్రముఖ పత్రికల్లోనూ ఒక 5 ఏళ్ల పాటో 10 ఏళ్ల పాటో పనిచేసిన అనుభవం వాళ్ళకి ఏమీ ఉండదు. ఏదో అలా వచ్చేస్తారు, యూట్యూబ్ ఛానల్ లోగో పట్టుకుంటారు, కెమెరా ముందు పెట్టుకుంటారు, మాడేస్తారు ఇష్టం వచ్చినట్లుగా. పెద్ద పండితులు బయలుదేరారు మరి. సో అలా అవుతూ ఉంది, ఈ అంశంలో కూడా అలాగే అవుతూ ఉంది. ఈ అమ్మాయి శివాని లేటెస్ట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి. ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు అంటే, అన్ని అంశాలపైన చాలా గుళ్ళు సందర్శించుకున్నారంట, తన ఆధ్యాత్మిక జర్నీ ఏదైతే ఉందో ఆ సందర్భంగా తిరుమల అంశాన్ని కూడా ప్రస్తావించారు. నేను తిరుమల వెళ్ళాను, తిరుమల వెళ్ళినప్పుడు 15 నిమిషాల పాటు నన్ను స్వామివారిని దర్శించుకునే అవకాశం నాకు లభించింది. ఎవరు కూడా నన్ను ఇట్లా టచ్ చేయలేదు, పక్కకి ఎవరు నెట్టేలేదు. మా మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ గోవిందా గోవిందా అని నామస్మరణ వినిపిస్తూ ఉంది. అక్కడేమో కొంతమంది క్యూలో ఉన్న వాళ్ళు, ఆవిడ లిటిల్ హార్ట్స్ అనే ఒక సినిమాలో యాక్ట్ చేసింది, కాత్యాయని పేరు ఆ క్యారెక్టర్ పేరు. సో కాత్యాయని భోంచేసావా, అది బాగా ఫేమస్ డైలాగ్ అండ్ పాట కూడా. సో ఎవరో అన్నారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక పక్క గోవిందా గోవిందా, మరో పక్క కాత్యాయని భోంచేసావా అని. ఆ మాటలు చూశాక, ఆ వీడియో చూస్తే ఆవిడ చేయాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ చేసిందేమో అనిపించింది. అంటే బాగా ఓవర్ రియాక్ట్ అయిపోయింది. అంటే తన ఆనందం వల్ల ఓవర్ రియాక్ట్ అయిందో ఏమో తెలియదు కానీ, 15 నిమిషాలు ఏదైతే ఆవిడ దర్శనం నాకు చేసుకున్నాను అని చెప్పిందో, ఆవిడ కాత్యాయని భోంచేసావు అన్నారో, బాగా ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఆవిడ చెప్పేసింది. సో ఆవిడ ఇంటర్వ్యూ అంతా వదిలేసి ఒక చిన్న బిట్ పట్టుకొని కొంతమంది బయలుదేరేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, సాక్షి పత్రిక, ఆ ముసుగులో ఉన్న కొంతమంది జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు బయలుదేరి అదేంటి సామాన్యులకి ఏమో కొద్ది క్షణాలు మాత్రమే స్వామివారి దర్శనమా, సినిమా హీరోయిన్లు, సినిమా నటులు వస్తే మీరు పావుగంట అరగంట దర్శనం ఇప్పిస్తారా, మీరు ఇదేనా చేసేది అని చైర్మన్ బిఆర్ నాయుడు గారు, టీటీడీ బోర్డు, తిరుమల తిరుపతి దేవస్థానం, కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ చెట్టు కింద జర్నలిస్టులు, టీ కొట్టు దగ్గర ఉండే జర్నలిస్టులు, బార్లు వనిసుల దగ్గర ఉండే జర్నలిస్టులు అందరూ కూడా కొంతమంది బయలుదేరి ఇలాంటి ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటో తెలుసుకుందాం. నాకు అమ్మాయి మాటలు ఓకే, ఏమనిపించింది అంటే, ఇప్పుడు జబర్దస్త్ చూస్తూ ఉంటారు కదా అందరూ, బిల్డప్ బాబాయ్ అంటాడు. బిల్డప్ బాబాయ్ సినిమాల్లో కూడా చాలామంది ఉంటారు. ఇప్పుడు నిర్మాతలు కానీ, దర్శకులు అందరూ అంటలేదు, సినిమా ఇండస్ట్రీ అంటే రెస్పెక్ట్ ఉంది. నటీనటులు కానీ, హీరోలు కానీ, హీరోయిన్లు కానీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రమోషన్లు మాట్లాడుతూ ఉంటారు. మా సినిమా ఇరగదీసేస్తుంది, మా సినిమా హిట్ కాకపోతే నేను చొక్కా ఇప్పుకుని తిరుగుతా, మా సినిమా హిట్ కాకపోతే నేను ప్యాంట్ ఇప్పుకుని రోడ్డు మీద పరిగెడతా, మా చొక్కా హిట్ కాకపోతే నేను గుండు చేసుకుని తిరుగుతా, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే సినిమా ప్రమోషన్లో భాగంగా ఎలాగైనా సరే ప్రేక్షకుడు థియేటర్కి రావాలి అనే ఉద్దేశంతో, మరి సినిమా చూసుకుంటారో లేదు తెలియదు కానీ, తర్వాత వెర్రిపప్ప అయ్యేది ప్రేక్షకుడు, సినిమా టికెట్ కొనుక్కొని వెళ్ళిన ప్రేక్షకుడు అవుతాడు. సో
ఉన్నదానికన్నా ఎక్కువ ఓవర్ చేసి చెప్తూ ఉంటారు ఈ ప్రమోషన్లో. సినిమా వాళ్ళకి కొంతమందికి అలవాటే. కొంతమంది ఏం చేస్తారు, సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటారు. ఇండస్ట్రీలో కొన్నాళ్ళ పాటు ఉండాలి కాబట్టి, కొన్ని 4 సినిమాలు రావాలి కాబట్టి. ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, లిటిల్ హార్ట్స్ ఏదో బ్యాండ్ మేళం సినిమా, ఏదో ఒకటి మ్యారేజీ బ్యాండ్ అంబాజీపేట ఆ సినిమా. ఇప్పుడు ఇటీవల కొత్తగా ఒకటి వచ్చింది, హే భగవంత్ ఏదో సినిమా వచ్చింది. బాగానే ఉంది అమ్మాయి కెరీరు, తెలుగు అమ్మాయి, చక్కగా హీరోయిన్గా మంచి సినిమాలు యాక్ట్ చేస్తుంది, హిట్లు కూడా వస్తూ ఉన్నాయి. ఆ విషయంలో ఆ పిల్లని అప్రిషియేట్ చేసి తీరుదాం. బట్ ఈ క్రమంలో మరి మేనేజర్లు చెప్పారా, పిఆర్లు చెప్పారా తెలియదు, కానీ కొంత ఓవర్గా ఎగ్జైట్ అయ్యి చెప్పాల్సిన దానికన్నా ఎక్కువ చెప్పేసుకుంది. ఆవిడ సెల్ఫ్ ప్రమోషన్ ఇచ్చేసుకుంది. అంటే ఎలా ఉంటుంది బిల్డప్ బాబాయ్ అంటే తెలుసు కదా. నాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేసాడు, అపాయింట్మెంట్ అడిగాడు, నేను బిజీ అని చెప్పా. పెట్రోల్ ధరలు చాలామంది ఉంటారు తెలుసు కదా, బిల్డప్ బాబాయ్లు వీళ్ళందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు, ఇదిగో పద మనం కాఫీ తాగుదామన్నారు, నేను బిజీగా ఉన్నాను ఇప్పుడే కాఫీ తాగానన్నారు. ఇలాంటి కబుర్లు చెప్తూ ఉంటారు. ఇదిగో రేవంత్ రెడ్డి గారు చేశారు, లంచ్కి పిలిచారు, నేను చాలా బిజీగా ఉండడం వల్ల రాలేను అని చెప్పేశాను. ఇలాంటి బిల్డప్లు చాలామంది ఇస్తూ ఉంటారు. సో అమ్మాయి నేను తప్పు పట్టలేదు, కానీ ఓవర్ ఎగ్జైట్మెంట్లో తాను సెల్ఫ్ ప్రమోషన్ చేసే ఉద్దేశంలో ఆ టీటీడీ గురించి, ఇదిగో కాత్యాయని అన్న టీటీడీలోనే అన్నారు. ఉప్పలబాలు వెళ్ళినా సరే అంటారు, పిలుస్తారు. అది టీటీడీ దేవస్థానమైనా, శ్రీశైలమైనా, నువ్వేనా మార్కెట్కి వెళ్ళినా, షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినా, రోడ్డు మీద కనపడినా సరే వాళ్ళు కొన్ని పేర్లతో ఫేమస్ అవుతారు. కాబట్టి ఎవడో ఒకడు ఉంటాడు తలకమాసిన ఎదవ. ఇప్పుడు గుళ్ళలో అలాంటివి అనకూడదు, అన్నారో లేదో కూడా క్లారిటీ లేదు, అది వేరే విషయం. గుడికి వెళ్ళినప్పుడు భక్తితో వెళ్ళాలి. సినిమా యాక్టర్ కనిపించాడో ఎల్లు ఒక సెల్ఫీ దిగు, ఆయన పలకరించు, అంతవరకు మాత్రమే. గుళ్ళలో ఏంట్రా ఈ పైత్యం? మరి అన్నాడో లేదో తెలియదు. మరి ఆవిడ నిజంగానే అన్నారా, లేకపోతే ఆవిడే కల్పించుకొని చెప్పిందా తెలియదు, కానీ అంటారు. ఉప్పలబాలు వెళ్ళినా సరే హాయ్ ఉప్పలబాలు, హలో హలో అంటారు. దానికి మనం ఏదో వెళ్ళిపోయాం, ఎక్కడికో వెళ్ళిపోయాం, అబ్బా నన్ను ఇక్కడే అన్నారు, ఇలాంటివి అనకూడదు. బయటకు వెళ్తే మమ్మల్ని అడుగుతారు, సెల్ఫీలు అడుగుతారు, ఫోటోలు దిగుతారు. ఆ మాత్రం కొండకి కూర్చోకూడదు, మనం ఎక్కడో మనం స్థానం ఏంటో తెలుసుకుని కూర్చోవాలి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సోషల్ మీడియాలో, ఈ సాక్షిలో జరుగుతున్న ప్రచారాల్లో భాగంగా ఇది ఒకటి తిప్పుతూ ఉన్నారు వీడియో. ఇతను ఏం మాట్లాడారో ఇదేదో యూట్యూబ్ ఛానల్లో ఒకసారి చూడండి. దయచేసి అందరినీ తీసేయండి సార్. ఎవరుంది సార్? ఎవరు అవసరం లేదు. ఎందుకంటే ఒకదాని వెనుక ఒకటి వివాదమయం అయిపోతూ సమాజంలో భక్తుల మనోభావాలతోటి ఆడుకుంటున్నారు అందరూ కలిసి. వీళ్ళు వివాదం చేస్తూ ఉన్నారు, ప్రతి చిన్న అంశాన్ని తీసుకొచ్చి మీరు చేస్తూ అక్కడ వివాదం జరుగుతుంది చెప్తున్నారు. ఇంత భావోద్వేగంతో మాట్లాడాల్సి వస్తుంది, ఇంత భారీగా మాట్లాడాల్సి వస్తుంది అంటే, మొన్నటి వరకు ఉన్నటువంటి వివాదాలు, లడ్డూ కల్తీ సరే అది కోర్టులో నడుస్తోంది, రాజకీయంగా నడుస్తోంది, అన్ని రకాలుగా నడుస్తుంది, దాన్ని పక్కన పెడదాం 10 నిమిషాలు. దర్శనాల దగ్గర విఐపి దర్శనాల పేరుతో ఒక్కొక్క లెటర్ హెడ్ మీద లిమిట్కి మించి 150 మందిని, 50 మందిని, 100 మందిని ఇష్టం వచ్చినట్టు, అదేదో సత్రమైనట్టు, లేదంటే వీళ్ళ గంపగొత్తగా రాసిచ్చినట్టు మొత్తం టెంపుల్ మాదే అన్నట్టుగా దర్శనాలు చేశారు. ఇవి దారుణమైన వ్యాఖ్యలు కదా. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పట్టుకుని, పవిత్రమైన తిరుమల ఆలయాన్ని పట్టుకుని, దేవదేవుడు కలియుగ దేవుడు ఉన్న ఆలయాన్ని పట్టుకుని సత్రం అంటూ ఉన్నాడు. మరి ఏం చదువుకున్నాడు? సత్రమా? సొంత గుడిగా భావిస్తూ ఉన్నారా? మళ్ళీ ఏమంటాడు, ఒకే సిఫార్సు లేఖ మీద 100 మంది, 150 మంది. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? లేవు. నోటికి ఏదొస్తే అది ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని రాళ్ళేసేయడమే. టీటీడీ అంటే సెన్సిటివ్ మ్యాటర్. ప్రతి చిన్న అంశం కూడా కోట్లాది మంది శ్రీవారి భక్తులు చూస్తారు కాబట్టి, సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఎవడిష్టం వచ్చినట్టు రాళ్ళేస్తూ ఉన్నాడు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు. పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది పరిస్థితి. టీటీడీని టార్గెట్ చేయాలి, మనకు బాగా వ్యూస్ రావాలి, కోట్లాది మంది చూడాలంటే ఏంటి, ఈజీగా టీటీడీని టార్గెట్ చేస్తే మనకు వ్యూస్ వస్తాయి. ఇలా తయారైపోయారు బ్యాచ్ అంతా కూడా. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా సిఫార్సు లేఖల మీద? నేనే వెళ్ళా ఇంతవరకు, మా చైర్మన్ గారి దగ్గర ఉంది, నా కుటుంబం వెళ్ళా ఇంతవరకు దర్శించుకోలేదు. ఇలా సిఫార్సులు ఇట్ని ఎంకరేజ్ చేయట్లా, సామాన్య భక్తులకు రెండేం చెప్తా ఉన్నారు. ఆయనే చేయట్లా సిఫార్సులు. ఆయనకి రోజుకి ఇంత కోటా ఉంటుంది, సగం కూడా వాడలేదు. మొత్తం తెలిసినట్లు ఆధారాలు ఉంటే బయట పెట్టు. గతంలో మాట్లాడినట్టున్నాను, తన పేరు నాకు తెలుసు, బట్ నేను ప్రస్తావించదలుచుకోలేదు, పెద్దగా పరిచయం అయితే లేదు. మరి ఏం చేస్తూ ఉన్నాడు అంటే, వైసీపీ నుంచి ఏమైనా ప్యాకేజ్ వచ్చిందా, నువ్వు ప్రచారం చేయి బాగా అని? అంటే ఈ ఛానల్ ఇదంతా చూస్తే ఎలా ఉన్నాయంటే, కొంత కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది, కానీ అలా కాదు. మీడియా మీరుంటే అటు ఉండండి, లేదంటే ఇటు ఉండండి, లేదంటే న్యూట్రల్గా ఉండండి. అటో ఇటో న్యూట్రల్. అంతేగాని ఒక పార్టీ ముసుగులో ఉండి మరో పార్టీకి వెనక నుంచి గోతులు తవ్వడం ఎందుకంత గుంటనక్క పనులు నాకు అర్థం కాలేదు. మరి దర్శనాలు చేశారు, సామాన్య భక్తుడికి మాత్రం చుక్కలు చూపించారు. విఐపి దర్శనాలు, రాష్ట్రపతి గారు వచ్చారు, ప్రధానమంత్రి వచ్చారు, కేంద్ర మంత్రులు వచ్చారు, ప్రధాన న్యాయమూర్తి వచ్చారు, హైకోర్టు న్యాయమూర్తులు వచ్చారంటే అర్థం ఉంది కనీసం.
కనీసం అర్థం ఉంది, వాళ్ళకి అక్కడ ఇచ్చారు, వీళ్ళు ప్రధాన స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఒక 10 నిమిషాలు ఎక్స్టెండ్ అయిన దర్శనం అనుకున్నా సామాన్య భక్తులు ఎవరు ఏమనుకోరు, రే మన న్యాయమూర్తి గారు వచ్చారా, మన ప్రధానమంత్రి వచ్చారు, మన రాష్ట్రపతి గారు ఓకే వచ్చారా అని చెప్పి ఎవరు వాళ్ళకు పెద్ద ఏం ఉంటుంది, మాట్లాడరు. వాళ్ళకు టైమింగ్ ఉంటుంది, షెడ్యూల్ ఉంటుంది, చేసుకుని వెళ్ళిపోతారు. తీసుకుని సినిమాలు చేసేటువంటి వాళ్ళకి కూడా గర్భగుడి దగ్గరికి తీసుకెళ్లి 15 నిమిషాల పాటు దర్శనాలు ఇస్తున్నారు అంటే రెమ్యునేషన్ తీసుకునే వాళ్ళను కూడా తీసుకెళ్లి గర్భగుడిలో 15 నిమిషాల పాటు దర్శనం చేయిస్తూ ఉన్నారని ఈ మేధావి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళంతా రెమ్యునేషన్ తీసుకుంటే మనకెందుకు సినిమా వాళ్ళంతా రెమ్యునేషన్ తీసుకుంటే మనకెందుకు, కోట్లు ఏ వ్యాపారం ఎంత సంపాదించుకుంటే మనకెందుకు, వాడి సంపాదనకి వాడి వృత్తికి ఇక్కడికి సంబంధం లేదు. విఐపి బ్రేక్ దర్శనం వస్తే విఐపి బ్రేక్ దర్శనం చేసి పంపిస్తారు. ఆవిడ శ్రీవాణి దర్శనం టికెట్ కొంది 10,000 రూపాయలు పెట్టి, వాళ్ళ అమ్మ ఆవిడ ఇంకొకరు మొత్తం 3 కొనుక్కున్నారు. ఎవరైనా కొనుక్కోవచ్చు, నువ్వైనా కొనుక్కో. అక్కడ వాళ్ళ రెమ్యునేషన్కి మనకి సంబంధం ఏంటి? శ్రీవాణి దర్శనం టికెట్ కొన్నప్పుడు ఆ శ్రీవాణి దర్శనం టికెట్కి ఎంతసేపు దర్శనం కావాలో అంతసేపు చేయిస్తారు L3 గేట్ ద్వారా. అంతే. విఐపి బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉంటాయో వాళ్ళతో పాటుగా వెళ్ళని కూడా తోసేస్తారు, అంతవరకు మాత్రమే. శ్రీవారి దగ్గరికి వెళ్ళాక అది 300 రూపాయల టికెట్టా, ఉచిత దర్శనమా, శ్రీవాణి టికెట్టా, బ్రేక్ దర్శనమా, ఇవన్నీ పక్కన పెడితే అది శ్రీవారి భక్తుడు మాత్రమే. స్పెషల్గా ప్రివిలేజ్లు ఏమీ ఉండవు. ఆ శ్రీవాణి టికెట్ వీళ్ళు కొనుక్కున్నారు, దానికి ఏమేం కావాలో అంతే దర్శనం చేసుకుని పంపించేశారు, అంతే జరిగింది. వాళ్ళ రెమ్యునేషన్లకి సినిమా వాళ్ళకి వ్యాపారాలకి సంబంధం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని గర్భగుడిలోకి తీసుకెళ్లారు, ఎవరిని పోగొట్టుకుంటూ కూర్చోబెట్టాడు? ఏమైనా టీవీ కెమెరాలు ఉన్నాయా? ఏమైనా సాక్ష్యం ఉందా ఈ ప్రచారం చేస్తున్న వాళ్ళందరికీ? ఆ బంగారు గడప ఏదైతే ఉంటుందో వాకిట, అక్కడ వరకు మాత్రమే సీసీ కెమెరాలు ఉంటాయి, ఇక లోపల ఉండవు కదా. అందుకని ఏమైనా మాడతారు వీళ్ళు. ఉంటే నిజంగా అది బయటపెట్టి ఉండేవాడిని ఈ రోజున. యాక్సెప్ట్ ఎందుకు చేయాలండి? ఇతనికి ఎప్పుడో దర్శనానికి వెళ్ళినప్పుడు సరిగా జరగలేదు అనుకుంటు దర్శనం, ఆ ఫ్రస్ట్రేషన్ కనిపిస్తా ఉంది. చిన్నప్పుడు పోయినాను, మళ్ళీ 13 years వరకు పోలే నేను. స్టిల్ రిమెంబర్ నేను లిటిల్ ఆర్ట్స్ తర్వాత పోయినప్పుడు కొంచెం సేపు ద్వారం దగ్గర నిల్చోపెడతామని చెప్పిండ్రు. నన్ను తీసుకుపోయినారు 15 minutes. నన్ను ఎవ్వరు కూడా కదలలేదు ఇట్లా, నన్ను నోబడీ పుట్ హ్యాండ్ ఆన్ మీ. ఇక్కడ నుంచి గోవిందా గోవిందా అంటుండ్రు, ఇక్కడ నుంచి కాత్యాయని బోన్ చేసావా, ఇక్కడ నుంచి గోవిందా కాత్యాయని బోన్ చేసావా. నాకు అది ఐ వాజ్ లైక్, నాకు ఇంకేం వద్దు, నాకేమీ వద్దు. మా అమ్మది అంటుంది అండ్ మై మామ్. సరే, ఇవిడే కొత్తగా సినిమాల్లోకి వచ్చింది కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ ఓవర్, బిల్డప్, ఇమేజ్ బిల్డప్ చేసుకోవడం ఇదంతా కనిపిస్తూ ఉంది. సో మరి ఆవిడే ఒక వీడియో విడుదల చేసింది, అది కూడా చూద్దామా? అందరికీ నమస్కారం. ఎక్స్పీరియన్సెస్ గురించి అడగడం జరిగింది. దాంట్లో నేను నా స్పిరిచువల్ జర్నీ షేర్ చేసుకున్నాను. కేదార్నాథ్, నా రామ్కోటి రాయడము, తిరుపతి, షిరిడి ఇవన్నీ చెప్పడం జరిగింది. అందులో తిరుపతి గురించి నేను మాట్లాడడం జరిగింది. 15 minutes దర్శనం, అది కొంచెం హైలైట్ అవుతుంది. దానికి నేను క్లారిటీ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. October 2025లో నేను ఎయిర్పోర్ట్లో, October 1st, 2025 ఎయిర్పోర్ట్లో కొనుక్కున్న టికెట్లు, లైన్లో నిల్చొని టికెట్ తీసుకున్నామని, మా ఆధార్ కార్డులు అవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ టికెట్స్ తీసుకున్నాక దర్శనం జరిగింది. 15 minutes అనేది నా మెయిన్ మోటివ్ చెప్పేది ఏంటంటే, లైన్లో బిగినింగ్ నుంచి స్వామివారి దగ్గరికి వెళ్ళినంత వరకు కొంచెం స్వామివారు కనిపిస్తూ ఉంటారు. సో అది 15 minutesగా నేను అందాజాగా ఫీల్ అయ్యి నేను 15 minutes అన్నాను తప్ప 15 minutes నన్ను ఎవరు టచ్ చేయలేదు అని కాదు. ఇంతకు ముందు కూడా నేను సినిమాలు చేసిన తర్వాత సర్వదర్శనం 300 రూపీస్ టికెట్ తీసుకొని మా ఫ్యామిలీతో వెళ్ళాను. అప్పుడు జస్ట్ 5 seconds 3 seconds హార్డ్లీ స్వామివారిని చూడడం జరిగింది. నా లైఫ్లో ఫస్ట్ టైం 13 years తర్వాత స్వామివారిని అంత దగ్గరగా చూడడం జరిగింది. చెప్పా కదా, స్వామివారిని చూసిన తన్మయత్వంలో ఓవర్ ఎగ్జైట్మెంట్ అయ్యారు ఆవిడ, అంతే. షేర్ చేసుకున్న ఎక్స్పీరియన్స్ అంతే. అది కొంచెం మిస్లీడింగ్గా వెళ్తుందండి. రెడీగా ఉంటారమ్మా, మిస్లీడ్ చేయడానికి రెడీగా ఉంటారు, ఎప్పుడు గోతికాడ నక్కల్లాగా. ఎప్పుడైనా కానీ శ్రీవాణి దర్శనం టికెట్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా స్వామివారి దర్శనం దగ్గరగా చాలా మంచిగా జరుగుతుంది. మీరు కూడా, నేనేం ఎక్స్పీరియన్స్ చేశాను అంతే. ఇప్పుడు చెప్పండి, ఈ బత్తాయిలు అంటారు కదా, ఏదో ఈ మధ్య బాగా ఫేమస్ అయింది బత్తాయిలు, మరి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారో చెప్పండి. ఆవిడ వివరణ ఇచ్చింది. సరే, 15 నిమిషాల పాటు నేను ఉన్నాను, నన్ను ఎవరు కదిలించలేదంది. ఆ బంగారు గడప దగ్గర నుంచి ఆ స్వామివారి లోపలికి వెళ్ళేదాకా దర్శనం ఏంటంటే మెల్లమెల్లగా, ఒక్కోసారి జనం ఎక్కువ ఉన్నప్పుడు కొంత టైం పడుతుంది, జనం తక్కువ ఉన్నప్పుడు కొంత టైం పడుతుంది, భక్తులు ఉన్నప్పుడు అలా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పడుతుంది. అంటే బంగారు గడప నుంచి స్వామివారు కొంచెం కనిపిస్తూ ఉంటారు.
ఆ కొంచెం చూసుకుంటూ ఆ దగ్గర దాకా వెళతారు ఈ శ్రీవాణి టికెట్లు కొన్న భక్తులంతా కూడా. అదే ఆవిడ చెప్తూ ఓవర్ ఎగ్జైట్ అయిపోయి 15 నిమిషాలు అంది. దాన్ని చూడిక 15 నిమిషాలు ఎలాగా? ఎవరికి ఉంటుంది 15 నిమిషాలు? ఎవ్వరికీ ఉండదు. ఎందుకుంటుంది? కనీసం ఆవిడ 3 సినిమాలు చేసింది, చిన్న హీరోయిన్. ఈవిడ వస్తుంది కూడా టీటీడీ అధికారులు కూడా కనీసం తెలియదు. ఆవిడ జనరల్గా భక్తులు, శ్రీవాణి భక్తులు టికెట్ కొన్న వాళ్ళు ఎలా వస్తారు అలాగే వచ్చింది, అలాగే వెళ్ళింది అంతే. ఎవ్వరికీ తెలియదు. రెడ్ కార్పెట్ వేయడానికి ఆవిడ రాష్ట్రపతి కాదు, ప్రధానమంత్రి కూడా కాదు. ఎందుకు అలా మాట్లాడతారు నిజాలు తెలుసుకోకుండా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా? కాకపోతే ఆవిడ చిన్న హీరోయిన్లు, చిన్న నటులు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ మేనేజర్లు ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జర్నలిస్టులు ఉంటారు అక్కడ, క్లబ్ లాగా ఏమి ఉంటుంది. ఆ జర్నలిస్ట్కి వాళ్ళకి సమాచారం ఇస్తారు, పలానా వాళ్ళు వస్తూ ఉన్నారని. సో దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు ఇక వీళ్ళు మైకులు పెడతారు, వాళ్ళ బైక్స్ ఏవో తీసుకుంటారు, ఇక వెబ్సైట్లకి, యూట్యూబ్ ఛానళ్ళకి పంపిస్తూ ఉంటారు. అంతవరకు మాత్రమే జరుగుతుంది. టీటీడీకి సంబంధమే లేదు వీళ్ళందరూ కూడా. ఏమైనా అధికారులు ఎదురు స్వాగతం ఏమైనా చెప్పాడా? ఒక్క అధికారం ఉన్నాడా ఆవిడ పక్కన, ఈ శివాని పక్కన? ఎలా రెడ్ కార్పెట్ వేస్తారు, గర్భగుడిలో 15 నిమిషాల నుంచి మాట్లాడతారు? ఆవిడ మాట్లాడింది ఓవర్ ఎగ్జైట్మెంట్లో. వాస్తవాలు తెలుసుకోవాలి, నిజాలు తెలుసుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్రిమినల్ కేసులు పెట్టబోతా ఉంది టీటీడీ, తెలుసా మీకు? అసత్య ప్రచారం చేసినందుకు. నిజాలు తెలుసుకుని మాట్లాడండి. నిజంగా టీటీడీలో తప్పు జరిగితే నిలదీయండి, మాట్లాడండి. మన భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. నిజాలు తెలుసుకోకుండా బురద జల్లే ప్రయత్నం చేస్తే క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఓచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. శ్రీవారి భక్తులు అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ప్రపంచవ్యాప్తంగా కూడా. ఒక్క క్షణం అలా స్వామివారిని దర్శించుకుంటారు, కళలు అలా రిజిస్టర్ అయిపోతున్నాయి, ఫోటో స్టార్ట్ లాగా. ఆ విగ్రహం, ఆహార్యం స్వామివారిది. మీరు మళ్ళా టీటీడీకి వచ్చి దర్శించుకునేదాకా ఆ పిక్చర్ అలాగే మైండ్లో ఉంటుంది. ఒక్క క్షణం, 2 సెకండ్లు, 3 సెకండ్లు చాలు. మనం ఏం చెప్తాం ఊళ్ళోకి వెళ్ళి, అబ్బా ఏమన్నా దర్శనం జరిగిందా అంటాం. ఆ 2-3 నిమిషాలకి తన్మయత్వంతో, భక్తితో తన్మయత్వంతో ఉంటారు భక్తులంతా కూడా. సో అది చాలా అనుకుంటారు, సూపర్గా జరిగింది దర్శనం అని చెప్పుకుంటారు. అలాగే ఆవిడే చెప్పింది. ఆవిడ కొద్దిసేపు చూసే అవకాశం దొరికింది, అది మర్చిపోయింది ఆవిడ తన్మయత్వంలో, భక్తిలో. ఇక పావు గంట, 10 నిమిషాలు, 20 నిమిషాలు అర్థం కాక కాబట్టి ఒక అంకె అనేసింది. అది భక్తితో వచ్చిన మాటలు అవి. భక్తితో వచ్చిన మాటలు శివానికి. సరే చిన్న వయసు పాప, ఇప్పుడే సినిమాలు ఎదుగుతూ ఉంది, తెలుగు అమ్మాయి, ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. తెలిసి తెలియక ఆవిడేదో మాట్లాడితే దాన్ని మరో విధంగా ఆ బిట్లు కట్ చేసి ఏదేదో టీటీడీ పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మానుకోవాలి. టీటీడీలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి, అవి మాట్లాడరే, నోరు రాదు, నాలుక లేదా నోట్లో? ఏం పెట్టుకున్నారు నోట్లో? ఇప్పుడు అన్నప్రసాదాలు ఉన్నాయి, అన్నప్రసాదాల్లో కొత్త ఐటమ్స్ చేర్చారు, తిన్న వాళ్ళంతా మహా అమృతం, మహాప్రసాదం అంటూ ఉన్నారు. అంబటి రాంబాబు చెప్పాడు, ఒక వీడియో విడుదల చేశాడు కదా. హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా, ఆవిడ కూడా ఒక వీడియో విడుదల చేసింది, అద్భుతం అని చెప్పేసాను అక్కడ. దాని గురించి మాట్లాడరు. స్వచ్ఛమైన నెయ్యి వాడుతూ ఉన్నారు, దాని గురించి మాట్లాడరు. స్వచ్ఛమైన నెయ్యితో లడ్డులు తయారు చేస్తూ ఉన్నారు, భక్తులకు ఇస్తూ ఉన్నారు, దాని గురించి మాట్లాడరు. భక్తులకు ఎన్నో సౌకర్యాలు కల్పించారు, దాని గురించి మాట్లాడరు. సామాన్య భక్తులకు పెద్దపేట వేస్తూ ఉన్నారు, దాని గురించి మాట్లాడరు. బ్రహ్మోత్సవాలు అద్భుతంగా చేస్తూ ఉన్నారు, దాని గురించి మాట్లాడరు. దాని గురించి మాట్లాడి నోరు రాదు. ఎవరో ఎక్కడో ఒక చిన్న నోరు జారితే దాన్ని పట్టుకొని తిప్పుతారా? బుద్ధి జ్ఞానం లేదు మీకు. మారండి ఇకనైనా. శ్రీవారితో ఆటలాడడం మానేయండి. శ్రీవారితో ఇలా మీడియా వ్యాపారం చేయడం మానేయండి. లేదంటే శ్రీవారు క్షమించరు. వీడియో పైన ఏదో శివాని వివాదం, ఆవిడిచ్చిన వివరణ, మీడియాలో ఈ రచ్చ గురించిన అభిప్రాయం, మీరు కూడా మీ అభిప్రాయం కమెంట్ రూపంలో ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.